అనంతపురం నగరంలో జేఎన్టీయూ దగ్గరలో నూతన భవనంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ గొప్ప ప్రారంభం. ఈ ప్రారంభోత్సవానికి నగరంలోని ప్రముఖులు హాజరయ్యారు. అదేవిధంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వారితో పాటు విద్యార్థి సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు విచ్చేసి చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి మరియు చంటి రెడ్డిలను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ విద్యాసంస్థల చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులకు తెలియజేస్తూ వారి బిడ్డలను తన బిడ్డలుగా భావించి మోరల్ వాల్యూస్తో పాటు అత్యాధునిక టెక్నాలజీ అయిన ఏఐలతో పాటు సాంకేతిక విద్యను బోధించి వారిని ప్రతిభావంతులుగా చేయడమే తన లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ప్రముఖులు మాట్లాడుతూ అంతర్జాతీయ ప్రమాణాలతో ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ను ప్రారంభించడం అనంతపురానికే శుభ పరిణామమని, విద్యార్థులకు మంచి విద్యను అందజేసి భవిష్యత్తులో మరింత ఎదగాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ సందర్భంగా మిత్రుడు కరస్పాండెంట్ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. బడి అనే గుడిలో నడియాడే దేవతలే ఉపాధ్యాయులు. ఒక భవనం అనేది భౌతిక రూపమైతే ఆత్మ అనేది ఉపాధ్యాయులు. మరి అలాంటి ఈ యొక్క జూనియర్ కళాశాల ఎన్ఆర్ఐ గతంలో కూడా వాళ్ళు నిర్వహించిన జూనియర్ కళాశాల నభూతో నా భవిష్యత్తుని ఒక అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి ఈరోజు ఒక చక్కటి వాతావరణంలో ఏర్పాటు చేస్తూ ఒక నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలా. ఈ అనంతపురం జిల్లా లాంటి కరువు కరాల నృత్యం చేసే అనంతపురం జిల్లాలో విద్యకు కరువు లేదు. ఈ యొక్క జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా అత్యుత్తమ విద్యా ప్రమాణాలు ప్రదర్శించిన విద్యార్థులు అనంతపురం జిల్లాలో ఉన్నారు. మరి అటువంటి విద్యార్థులను వెతికి వారిని సానబట్టి ఒక ప్రతిభ కలిగిన విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి ఎన్ఆర్ఐ మిత్రులు ఈ విధంగా ఒక పెద్ద ఎత్తున యొక్క జూనియర్ కళాశాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా తల్లిదండ్రులు మొత్తం ఈ యొక్క విద్యా వ్యవస్థకు 4 పిల్లర్లు అయితే తల్లిదండ్రులు, అదేవిధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, కరస్పాండెంట్ కూడా ఈ నలుగురు కూడా ఒక పిల్లర్ లాంటి వాళ్ళు. వాళ్ళందరూ సమదృష్టితో విద్యార్థులను తయారు చేసి ఒక ప్రతిభగల విద్యార్థులుగా భావి భారత ఒక చైతన్యవంతమైన విద్యార్థులుగా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మన అనంతపురం పట్టణంలోని శారదానగర్లో విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి స్కూల్, ఒక ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ ప్రోగ్రామ్కి మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ గురించి, కాలేజ్ గురించి కనుక్కుంటే రాబోయే తరానికి మనం పిల్లలు బాగా ధీటుగా ఈ స్పీడీ ప్రపంచాన్ని ఎదుర్కొనే దిశగా ఏఐ టెక్నాలజీతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నాలజీతో ఒక మంచి విజన్తో ఏర్పాటు చేయడం అనేది జరిగిందని చెప్పేసి విషయాలన్నీ కూడా తెలియడం జరిగింది ఇక్కడ. తర్వాత క్లాస్ రూమ్స్ అన్ని కూడా విజిట్ చేసి క్లాస్ రూమ్స్లో క్లాస్ టీచర్ వర్సెస్ స్టూడెంట్స్ రేషియో కూడా చాలా అబ్జర్వేషన్లో ఉండేటట్లు 1:25 రేషియోలో ఒక క్లాస్ రూమ్స్ అయితేనేమి, తర్వాత పిల్లల్ని ఒక కరికులంలోనే కాకుండా ఎక్స్ట్రా కరికులంలో స్పోర్ట్స్ అయితేనేమి, గేమ్స్ అయితేనేమి, ఆర్ట్, క్రాఫ్ట్, అదేవిధంగా మ్యూజిక్, డ్యాన్స్, వివిధ రకాల ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఇక్కడ ముందుకు తీసుకోవడము, కరికులంలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందుకు పోవడం అనేది చాలా ఈరోజు రేపట్లో ఒక ఛాలెంజ్ అని మనం చెప్పొచ్చు ప్రపంచంలో. వీటిని రాబోయే రోజుల్లో మనం ప్రతిదాని కూడా మనం ఏఐతో చేస్తామంటే దాంట్లో ఏ రకంగా కూడా సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. ఏఐ తెలియకపోతే మనం ముందుకెళ్లే పరిస్థితులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఒక ఏఐ టెక్నాలజీతో ఈరోజు ఎన్ఆర్ఐ స్కూల్ అండ్ కాలేజ్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. సో అందరికీ కూడా ఇక్కడ చాలా మంచి అడ్మిషన్లు, ఒక లిమిటెడ్ సీట్స్తో పాటు ఫీజు కూడా అందరికీ కూడా అఫోర్డబుల్ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్, ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పేసి మన విశ్వనాథ్ గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి అందరూ కూడా ఈ సద్వినియాన్ని అనంతపురం టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీ పిల్లల్లో రాబోయే రోజులకి మంచి భావితరాలు పునాదులు వేసే దిశగా ప్రతి ఒక్కరు కూడా మీ స్కూల్ యొక్క ఫెసిలిటీస్ని సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఎన్ఆర్ఐ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన సభ్యులందరికీ కూడా అనంతపురం పుర ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక కార్పొరేట్ లెవెల్లోనే కాదు మేము కూడా ఉన్నామన్నటువంటి ఉద్దేశంతోనే ఎన్ఆర్ఐ కాలేజ్ ఈరోజు విశ్వనాథ్ రెడ్డి గారు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కడికో వెళ్ళి చేసేదానికంటే కూడా ఇక్కడికే అనంతపురంలోనే ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడం చాలా గర్వ విషయము. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్ఆర్ఐలో ఒక బ్రాండ్గా ఉంది. ఎన్ఆర్ఐలో కూడా ఈ విశ్వనాథ్ రెడ్డి గారు ఒక అంటే మౌలికమైనటువంటి వసతులతో పాటు సమాజానికి కూడా మంచి ఉన్నత విద్యను అందించాలా, ఆధునిక సాంకేతిక పరమైనటువంటి విద్యను అందించి మంచి ఉన్నతమైనటువంటి పిల్లలను తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పం కలిగినందుకు కూడా విశ్వనాథ్ రెడ్డి గారి కానీ అలాగే ఈ
ఈ బిల్డింగ్ ఇండియాస్ గారికి కానీ ఈ కార్యక్రమం పాల్పంచుకున్నట్టు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు రెసిడెన్షియల్ బిల్డింగ్ మొదలుపెట్టారు. దాని తర్వాత వెన్నపూసి విశ్వనాథ్ రెడ్డి గారు నన్ను అప్రోచ్ వేయడం జరిగింది. ఏమి ఆ కాలేజ్ ఇంత అద్భుతం, ఈ కాలేజ్ బిల్డింగ్ ఇంత అద్భుతంగా వస్తుందని అనుకోలేదు. ఇంజనీర్ సార్ కృషి 1 yearలో కంప్లీట్ చేశారు. చాలా శుభపరిణామం. మా కాలేజ్ సంతోషంగా ఉంది. ఈ కాలేజ్ బిల్డింగ్లో ఇంతమంది స్టూడెంట్స్ చదివి ఉన్నత స్థాయిలోకి వెళ్తారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. రెంట్ దాని విషయం కాదు. స్టూడెంట్స్ అనేది రేపు భావి పౌరులు మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ మన ప్లాట్ఫామ్లో రెడీ అవుతారు, మా ప్రిపేషన్లో రెడీ అవుతారు అనేది ఆనందం చెప్పుకోలేనంత ఆనందంగా ఉందండి. ప్రియ ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో చాలా సంతోషకరమైనటువంటి వార్త. ఎందుకంటే ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ ఆధునిక పద్ధతిలో పెద్ద పెద్ద నగరాలకు ధీటుగా ఈరోజు తల్లిదండ్రుల యొక్క వాళ్ళ పిల్లలను మంచి నాణ్యతతో కూడినటువంటి విద్యను అభ్యసించే దిశగా, ఈరోజు విలువలతో కూడినటువంటి విద్యను అందించే దిశగా వారి యొక్క చేస్తున్నటువంటి ప్రయత్నానికి మేము వాళ్ళందరికీ కూడా మంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చదువు అనేది చాలా విలువైనది. మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి ఆస్తులు. వాళ్ళకు మంచి నాణ్యత కూడినటువంటి విద్యను, విలువలను ఈరోజు మనం నేర్పగలిగితే దేశం కూడా బాగుపడుతుంది. ఆ యొక్క దేశంలో కూడా ప్రజలు కూడా బాగుంటారు అనేట్లో భాగంగా ఈరోజు ఎన్ఆర్ఐ అంటేనే ఒక బ్రాండ్ అనే స్థాయిలో అనంతపురంలో వీళ్ళు అందిస్తున్నటువంటి ఎడ్యుకేషన్ చాలా గొప్పగా అనే విషయం తెలియజేయవచ్చు. ముఖ్యంగా ఈరోజు 300 స్టూడెంట్కి ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో దాదాపు 450 మంది వరకు అడ్మిషన్కి ఎగబడుతున్నారంటే దట్ ఈస్ ద ఎన్ఆర్ఐ. ఈ ఎన్ఆర్ఐకి చాలామంది కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్ కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిశగా వారి పిల్లలుగా తీసుకొని వాళ్ళకు మంచి విద్యను అందించి ప్రతిభ కనబరిచే స్థాయిలో ఒక ఉన్నత స్థాయిలో ఎదిగే దిశగా వాళ్ళు ఈ యొక్క సభ ద్వారా కూడా, ఈ ఓపెనింగ్ ద్వారా కూడా తెలియజేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో డబ్బే ప్రధానంగా, వ్యాపారమే లక్ష్యంగా నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి చెంపుపట్టుగా ఈరోజు ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ ఆదర్శంగా నిలుస్తుందనేసి తెలియజేసుకుంటూ ఈ ఎన్ఆర్ఐ కాలేజ్ సంబంధించినటువంటి కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ వెన్నపూస విశ్వనాథ్ రెడ్డి గారికి, చంటి గారికి, అలాగనే ఈ బిల్డింగ్ ఓనర్ అయినటువంటి ఇంతియాజ్ షేక్ గారికి, ఇంజనీర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవంలో ఇంత అత్యద్భుతంగా పేరెంట్స్కి కానీ, విద్యార్థులకు కానీ, మరీ ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీడియా నా సోదరులకు మీకందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు ఎన్నో కాలేజీలు, ఇంకెన్నో కాలేజీలు వస్తాం, మరెన్నో కాలేజీలు అంటూ ఉన్నాం. అక్కడ చెప్తా ఉన్నాం, కళాశాలలు అనేవి వృత్తిపరంగా, ప్రొఫెషనల్ పరంగా ఎంతో బాధ్యతతో కూడుకున్న వ్యవహారానికి సంబంధించినవి. ఈ విషయంలో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అంటే మా టీం వర్క్, మా యొక్క నిబద్ధత. ప్రతి ఒక్కటి ఈరోజు ఎక్కడ కూడా రాజీ పడుకోకుండా భవనాన్ని నిర్మించిన షేక్ ఇంతియాజ్ గారికి అయితేనేంటి, ఈరోజు ఆ భవనాన్ని అత్యున్నత స్థాయి నైపుణ్యాలతో విద్యార్థులకు ఎంతో ఉత్తమ స్థాయికి తీసుకెళ్లే విధంగా తయారు చేసినటువంటి ఇంజనీర్ రవితేజ గారికి అయితేనేంటి, అదేవిధంగా ఈరోజు ఎస్పెషల్లీ నా టీం ఒక కుటుంబం. కళాశాల స్కూళ్ళు అంటే ఒకటే చెప్తా ఉన్నాను. నేను కూడా రీసెంట్గా చాలా కిందికి పన్నా, అనంతపూర్లో ఒకటే మాట అన్నారు, ఎన్ఆర్ఐ కథ అయిపోయిందిరా అని. కానీ గట్టి సంకల్పం అనుకుంటే, మనకు ఖచ్చితంగా ఏదైనా చేయాలనుకుంటే పంచభూతాలు కూడా మనకు సహకరిస్తాయి. దానికి నిదర్శనమే ఈరోజు ఈ బిల్డింగ్, ఈ కళాశాల, ఈ స్ట్రెంత్, ఈ పవర్. ప్రతి ఒక్కరికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ధైర్యంగా ముందుకు పోండి. విద్యార్థులు ఫెయిల్ అయితే చచ్చిపోతామంటా ఉన్నారు. చావు కూడా పరిష్కారం కాదు, చావిడికి రాని. అవి చావు వచ్చినప్పుడు, నేను చనిపోయినప్పుడు కదా అనే దృఢ సంకల్పంతో ఉంటే లాస్ట్ మూమెంట్లో కూడా దేన్నైనా జయించి వచ్చిన దానికి నా లైఫ్ స్టోరీని బెస్ట్ ఒక స్టోరీ. నా మిసెస్, నా తమ్ముడు, మా అమ్మగారు రీసెంట్గా సంవత్సరం కూడా కాలేదు మా అమ్మ చనిపోయి. మా అమ్మ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈరోజు ఆమె ఫోటో నేను చూసి పెడతా ఉన్నాను, కానీ ఈరోజుకి తను లేని బాధ నాకు అర్థం అవడం లేదు. కానీ ఇంత ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్కి నిజంగా చెప్తా ఉన్నా, మా అమ్మగారి యొక్క ఆశీర్వచనాలు. ప్రతి పేరెంట్ కూడా ఈరోజు మా అమ్మ నన్ను వెనకలుండి ఎట్లా నడిపిస్తా ఉందో నాకు తెలియదు, కానీ క్లియర్లీ ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాను. ఇంతమంది అనంత రాయలసీమ పీపుల్, తెలంగాణ నుంచి వచ్చాను,
ఇంతమంది పేరెంట్స్ నా మీద బాధ్యత పెట్టి వాళ్ళ బిడ్డల గురించి ప్రతి పేరెంట్ కూడా నేను అష్యూరెన్స్ ఇస్తా ఉన్నా, ప్రతి పిల్లోడు నా కొడుకు నా కూతురు మాత్రమే, అలానే తీసుకెళ్తా, ది బెస్ట్ ఇస్తా. ప్రతి పేరెంట్ కూడా సక్సెస్ఫుల్గా ఈ కాలేజ్ నుంచి అవుట్ గోయింగ్గా ఏ విధంగా ప్లాన్ చేస్తారని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నా మిత్రుడు విశ్వనాథ్ రెడ్డి అన్న గారు ఈరోజు కాలేజ్ ఓపెనింగ్ ఉంది. ఇన్ని కష్టాలు ఎదురయ్యి అన్ని ఒడిదుడుకులు చూసుకొని పిల్లలకి స్ట్రెస్ విద్యని ఇచ్చి అందరికీ ఉండేదా చదువు పరంగా కానీ వాళ్ళకు ఉండేదా బయట నాలెడ్జ్ కానీ రెండు సమానంగా తీర్చిదిద్దే ధ్యేయంతో ముందుకు సాగాడు. ఇంకోటి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చాలా ఇబ్బందులు ఎదురయ్యి ఈ స్థాయికి వచ్చాడు. అన్న మళ్ళీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ చేసి పిల్లలకు కానీ స్ట్రెస్ విద్య అందిస్తున్నాడు. ఆల్ ద బెస్ట్. అన్నా ఇక్కడ చూడండి. నా పేరు కొండాపు శ్రీనివాసన్ అండి. నేను రాయదుర్గం నుండి వచ్చాను. మా అబ్బాయి పేరు సంతోష్ రాఘవ. ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఇంటర్ జాయిన్ అవ్వడానికి వచ్చాడు. ఇంతకుముందు శ్రీ చైతన్య స్కూల్లో చదివిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే హెవీ స్ట్రెస్ ఉందండి. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఇంతకుముందు కొద్దిగా ఇబ్బంది పడినాం ఆరోగ్యపరంగా. కేవలం ఎడ్యుకేషనే కాదు, ఆరోగ్యవంతులుగా ఉంటే కూడా వాళ్ళు ఏదైనా అనుకుని సాధించగలరు. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఆ ఫెసిలిటీ ఇస్తున్నారు అని మాకు తెలిసి ఈ కాలేజీలో చేర్చడానికి మేము వచ్చాము. థ్యాంక్ యూ సార్. నార్పల్లో వచ్చాము. మా బాబు ఇక్కడ 6th క్లాస్ ఒకరు 8th క్లాస్ ఒకరు చదువుతున్నారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ బిల్డింగ్ కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ బాగుంది. ఈ పిల్లలకి కొద్దిగా యాక్టివిటీస్ కానీ నార్త్ ఇండియన్ ఇష్యూ వస్తున్నారు కాబట్టి కొద్దిగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా తర్వాత ఫ్యూచర్లో మనం నీట్ ఐఐటి ఇక్కడ చదవాలనుకున్నప్పుడు వాళ్ళకి స్పోకెన్ ఇలాంటివన్నీ డెవలప్ చేస్తారని మేము మాకు హామీ ఇచ్చారు కాబట్టి కరెస్పాండెంట్ గారు నేను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. నమస్తేనా, నా పేరు సునీత. ఎన్ఆర్ఐ అకాడమీలో నేను మా బాబుని 6th కి 8th క్లాస్కి జాయిన్ చేశాను. ఇక్కడ స్పోకెన్ బాగా ఉంటుంది, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ పెడుతున్నామని సార్ చెప్పారు. మనకి ఎడ్యుకేషన్లో మెయిన్ స్పోకెన్ అనేది ఉంటే పిల్లలు వేరే స్టేట్లో ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది. తర్వాత ఐఐటి, వేదిక్ మ్యాథ్స్, అబాకస్ అని మ్యాథ్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడతామని చెప్పారు సార్ వాళ్ళు. మ్యాథ్స్, ఫిజిక్స్, సైన్స్ వీటి మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉంటుంది. దట్ ఆల్సో ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా బిల్డింగ్ కానీ ఫుడ్ కూడా అంతా చాలా పిల్లల్ని బాగా కేరింగ్గా చూసుకుంటామని ఈ విధంగా చెప్పడంతో మేము ఈ ఎన్ఆర్ఐ అకాడమీని చూస్ చేసుకున్నాము. మాకు ఎన్ఆర్ఐ అకాడమీ ఫ్యూచర్లో నెంబర్ 1గా ఉంటుంది అని కూడా మేము ఆశిస్తున్నాము. ఓకేనా, థ్యాంక్ యూ. చేర్పించడానికి ఉద్దేశం ఏమంటే ఇంతకుముందు కోట్ రోడ్ బ్రాంచ్లో చూసాము, అక్కడ చాలామందిని ఎంక్వైరీ చేసాము. మంచి మరి పర్సెంటేజెస్ మంచి ర్యాంక్స్ వచ్చాయి, బాగుందనే ఉద్దేశంతోనే మళ్ళీ మా పాపని ఇక్కడ హాస్టల్ చేర్పించడం జరిగింది. టౌన్లో మ్యాక్సిమం అన్ని కాలేజెస్ చూసాము, కాకపోతే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భరోసా అనేది ఏర్పడింది. సార్తో కూడా మాట్లాడాము. సార్ మాట్లాడి రిసీవింగ్ కానీ అన్నీ బాగున్నాయి. సార్ చెప్పడం ఏమంటే మీ పిల్లలకి భవిష్యత్తు అయితే కంపల్సరీ ఇక్కడ బాగుంటుంది, ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీనే వస్తారు, బాగా చెప్పిస్తామని చెప్పారు. అందుకని ఈ సార్ భరోసాతోనే ఇక్కడ మా బాబుని ఇక్కడ జాయిన్ చేయించడం అయింది. మా అనంతపురే రెసిడెన్షియల్గా ఇక్కడే జాయిన్ చేయించాము. ఎందుకంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ కేర్ తీసుకోవడం కానీ ఫ్యాకల్టీ కానీ అంతా బాగుందని ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ చేస్తాం. కొద్దిగా టెక్నాలజీ ఏఐ అని తెచ్చారు, అది బాగుంటుందని ఉద్దేశంలో. ఇంకోటి ఏమంటే పిల్లలకి ట్యాబ్ ద్వారా వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేర్పిస్తామని చెప్పారు. ట్యాబ్ ఫెసిలిటీతోనే చదివిస్తారంటే. ట్యాబ్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన మాత్రమే ఉంటుంది, దాని ద్వారానే పిల్లలకి చెప్పడానికి కృషి చేస్తున్నారు.
వాళ్ళ ఏ దాంట్లో ఉన్నారో నైపుణ్యం దేంట్లో ఉందో స్కిల్స్ అన్ని బయట తీర్చి వాళ్ళు మంచి ఇంటర్ అయిపోయేలోపు వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి సొసైటీలో పోవడానికి స్కిల్స్ కానీ ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ప్రాపర్గా బాగా అన్నీ నేర్పిస్తామని చెప్తున్నారు. వాళ్ళపైన మాకు కూడా చాలా భరోసా ఉంది. అందుకని ఇక్కడ జాయిన్ చేయించాను. ఓకే సార్. కాలేజ్ ఉన్నాయి. అకాడమిక్ డైరెక్టర్ టు ది NRI. Thank you, Anna. Your experience and మిగతావన్నీ ఇంకా డిఫరెంట్ హైట్స్కి తీసుకెళ్ళాలి, ఇంకా గట్టి ముందు తీసుకెళ్ళాలి. Very looking too smart actually.